ఉమ్మడి మెదక్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇందులో 3 చోట్ల చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం బీజేపీ మద్దతుపై ఆధారపడి ఉంది. నర్సాపూర్, మెదక్, జిన్నారంలో తమకు చైర్మన్ పదవి ఇస్తే ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతామని బీజేపీ కౌన్సిలర్లు షరతు పెట్టినట్టు సమాచారం. ఇక జహీరాబాద్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. రైట్, ఉమ్మడి మెదక్ జిల్లాలో హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో లేటెస్ట్ సమాచారం కోసం మా శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఉమ్మడి మెదక్ జిల్లాలో చైర్పర్సన్ల ఎన్నికపైన డీటెయిల్స్ ఏంటి? అట్లనే హంగ్ మున్సిపాలిటీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రత్యేకించి ఇటు ఇస్నాపూర్ కావచ్చు, నర్సాపూర్, మెదక్, జైరాబాద్ ఈ మున్సిపాలిటీల్లో హంగ్ ఉంది. సో ఇక్కడ బలాబలాలు ఇద్దరికీ సమానంగా ఉండడము, ఓట్ల పైన ఇక్కడ వార్డుల్లో ఓట్ల సంఖ్య 1-2 వార్డుల తేడాతో ఉండడంతో ఇక్కడ హంగ్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఏ క్యాంపులో ఉన్న ఏ వార్డు కౌన్సిలరు ఎటు ఓటు వేయనున్నాడనే దానిపైన క్లారిటీ ఇంకా రావడం లేదు. సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రత్యేకించి చాలా చోట్ల బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు తమకు చైర్మన్ పదవి ఇస్తేనే మరికొన్ని డిమాండ్లు పెడుతూ తమ మద్దతు కావాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా వారు క్యాంపుల్లో నేతలను కోరుతున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రత్యేకించి ఇటు నర్సాపూర్ కాంగ్రెస్ 6 గెలుచుకుంది, బీఆర్ఎస్ 5, బీజేపీ 4. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 8కి బీజేపీ 4 తోడు కావాల్సింది. సో ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీజేపీ సపోర్ట్ చేసే అవకాశం కోసం కూడా బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రస్తుతం అక్కడ 5 వార్డులకు పరిమితమైంది. వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన ఓటు ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బలాబలాలు ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీ 4 ఎవరిని సపోర్ట్ చేస్తారు? సో ఒకవైపు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో 4 వార్డు మెంబర్లు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటూ కూడా అక్కడ చర్చ జరుగుతుంది. స్థానిక కాంగ్రెస్ నేతలు కొంత అడ్డుకుంటున్నారంటూ కూడా చర్చ జరుగుతుంది. సో దీనిపైన మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నర్సాపూర్ది కొంత సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది, ఉత్కంఠ వీడడం లేదు. ఇక ఇస్నాపూర్ది కూడా అట్లనే ఉంది. ఇస్నాపూర్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12 వార్డులను గెలుచుకుంది. ఇక్కడ ఇండిపెండెంట్ 4, ఒకటి అయితే ఈ ఇండిపెండెంట్ 4 ఉన్నారు. వీళ్ళు ఈ 4 చాలా కీలకంగా ఉన్నారు. సో ఇక్కడ ఒక బీఆర్ఎస్, ఒక 2 ఇండిపెండెంట్లు ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. సో ఇక్కడ కాంగ్రెస్ బలం 13 అయింది, బీఆర్ఎస్ 12 అయింది. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇక్కడ ఓటు హక్కు ఉంది. సో ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నాడు, ఆయన ఓటు. సో ఇట్లా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 13 అన్నట్టుగా మారినాయి. ఇంకొక విషయం ఇక్కడ ప్రత్యేకించి ఇస్నాపూర్లోనే ఇటు ఎంపీ రఘునందన్ రావు కూడా తన ఓటుకు వినియోగించుకునేందుకు నమోదు చేసుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో అక్కడ కూడా ఈ బీజేపీ సపోర్ట్ ఎవరికి ఉంటుందని దానిపైన క్లారిటీ ఉండడం లేదు. ఈ బీజేపీ ఓటు ఎవరికి ఉండనుంది, లేదా ఈ అభ్యర్థుల్లో ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నట్టుగా ఇంకేదైనా మిరాకిల్ జరిగితే తప్ప కాంగ్రెస్ ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు తన భార్య కవితను పోటీ చేయించారు. అక్కడ ఆయన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు, ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆయనను అడ్డుకునేందుకు గూడెం మైపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ కాంగ్రెస్కు ఇస్నాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపైన కూడా సస్పెన్స్ వీడడం లేదు. ఇస్నాపూర్ది కూడా మొత్తం ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యంత సస్పెన్స్గా, ఉత్కంఠభరితంగా కూడా అక్కడ ఎన్నిక జరగనుంది. చైర్మన్ ఎవరు కానున్న దానిపైన ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మెదక్, జైరాబాద్ ఈ మెదక్ జైరాబాద్లో 1 సీటు తేడానే ఉంది. సో అక్కడ మెదక్లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, బీఎస్పీ 1. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17. ఇక్కడ ఎమ్మెల్యే రోహిత్ ఓటు ఉంటుంది కాంగ్రెస్కు. మరోవైపు బీఎస్పీ అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్లో చేరిండు. సో ఇట్లా కాంగ్రెస్ బలం పెరిగింది. సో అది కూడా కొంత లాంఛనప్రాయమే కానుంది. కాంగ్రెస్ దాదాపుగా మెదక్ మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు, స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో అది కూడా కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ కొంత క్లారిటీ ఉంది. ఇక జైరాబాద్లో 37 వార్డులు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో సంగారెడ్డి తర్వాత జైరాబాద్లో ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 10 ఏళ్లుగా ఎన్నిక జరగలేదు కోర్టు కేసుల కారణంగా. 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలో ఇద్దరికి, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు దాదాపుగా సమానమైన ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మెదక్లో కాంగ్రెస్కు ఓటు ఉన్నట్టు ఇక్కడ జైరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నాడు. సో ఇక్కడ
బీఆర్ఎస్కు ఎక్సఫిషియో ఓటు ఉంది. సో ఇట్లా జైరాబాద్ కూడా సస్పెన్స్ ఉంది. అది కానీ కొంత కాంగ్రెస్ వైపు అయితే అక్కడ ఇండిపెండెంట్లు కావచ్చు, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19. సో అయితే ఇండిపెండెన్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో మెదక్కు జైరాబాద్ పరిస్థితులు ఒకే రకంగా కనిపిస్తున్నాయి. సో మెదక్ జైరాబాద్లో దాదాపుగా కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని అయితే చేజెక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సంగారెడ్డి, సదాశివపేట, కోహీరు, నారాయణఖేడ్, ఆందోళ్, రామాయంపేట, హుస్నాబాదు ఇవన్నీ కూడా దాదాపు పూర్తిగా అంటే కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఇక్కడ ఇట్లాంటి అయితే చైర్మన్ల ఎన్నిక ఇక్కడ కష్టంగా మారింది. కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇక్కడ స్థానిక నేతలు ఎవరైతే చైర్మన్లు ఎన్నిక రామాయంపేట కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దాదాపు చైర్మన్ ఎవరు అనే దానిపైన కొంత క్లారిటీ ఉంది. సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట ఇక్కడ కూడా ఎక్కువ మంది అంటే ఆల్రెడీ ప్రకటించినప్పటికీ కూడా మిగిలిన వారు కూడా మిగిలిన వారిలో కొద్ది మంది తమకు చైర్మన్ పదవి కావచ్చు ఇవ్వాలంటూ కూడా అయితే క్యాంపుల్లోనే కొంత రాజకీయాలకు తెరలేపుతున్నట్టు కూడా చర్చలు వస్తున్నాయి. దానిపైన కూడా అంటే ఆల్రెడీ క్లియర్గా ఉంది అనుకున్న అయితే మున్సిపాలిటీల్లో కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇక్కడ కూడా అయితే దాదాపు కొద్దిమంది కౌన్సిలర్లు రాజకీయం చేస్తున్నారు, సమీకరణలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, తమకు చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్నట్టు కూడా అయితే చర్చ అయితే బయటకు వస్తున్నాయి. సో అది కొంతసేపటి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్కు ముందు నుంచి కొంత అవుట్రైట్గా క్లారిటీ ఉన్నాయి. గడ్డపోతారం లో 18లో 14 గెలుచుకుంది, గుమ్మడిదల్లో 22లో 15 గెలుచుకుంది. సో గజ్వేల్లో 20లో 11, దుబ్బాకలో 20లో 11 గెలుచుకుంది. సో ఇక్కడ బీఆర్ఎస్కు ఎట్లాంటి సమస్య లేదు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు ఎవరు కానున్న దానిపైన పేర్లు బయటకు వస్తున్నాయి, కానీ దానిపైన కూడా అక్కడ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. దానిపైన కూడా ఈ మిగతా కౌన్సిలర్లు నేతల్ని అయితే తమకే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కూడా ఎవరికి వారు పట్టుబడుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో తూప్రాన్లో కూడా బీఆర్ఎస్ 16లో 9 సీట్లు తెచ్చుకొని క్లారిటీ వచ్చింది. చేరియాల్లో 12లో 7 బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. సో నర్సాపూర్ పీఠముడు మాత్రం వీయడం లేదు. మరోవైపు నారాయణఖేడ్లో కూడా వైస్ చైర్మన్ పదవి కొంత వివాదాస్పదంగా మారుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అక్కడ క్లారిటీ ఉంది. కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పదవిని దాదాపు మరికొద్దిసేపట్లో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అక్కడ మెజారిటీ ఉంది 11 సీట్లతో. గత పాలక మండలి కూడా అక్కడ కాంగ్రెస్ ఉంది. సో అప్పుడు గతంలో వైస్ చైర్మన్ చేసిన వ్యక్తి కొంత అవినీతికి పాల్పడ్డారంటూ కూడా సొంత పార్టీ నేతలే సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు, వీడియోలు బయటకు వదులుతున్నారు. ఆ వైస్ చైర్మన్ పదవి ఎవరైతే ఎన్నుకున్నారో ఆయనకి ఇవ్వద్దంటూ కూడా బయటకు చర్చ జరుపుకోవడం కాదు, సోషల్ మీడియాలో బయట వీడియోలు సర్క్యులేట్ చేయడం చేస్తున్నారు. సో ఇట్లా మొత్తం ఒకవైపు ఉత్కంఠ ఉన్న మున్సిపాలిటీలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరు మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉందని దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. చాలా చోట్ల బీజేపీ ఇండిపెండెన్స్ కింగ్ మేకర్స్ అయినరు. సో బీజేపీ ఎక్కువగా ఇటు పటాన్చెరు నియోజకవర్గంలోని అయితే ముఖ్య నేత బీజేపీ ముఖ్య నేత ఎవరైతే గూడెం మైపాల్ రెడ్డితో మాట్లాడుకోవడం కావచ్చు, ఇప్పటికే బేరసారాలు నడిచినాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో దాదాపుగా ఇక్కడ బీజేపీ కొన్ని మున్సిపాలిటీ జిన్నారం కావచ్చు, ఇక్కడ బీజేపీ ఇస్నాపూర్లో కావచ్చు బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చలు వస్తున్నాయి. దానిపైన ఇంకొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే అయితే చాలా వరకు అయితే కౌన్సిలర్లు అందరూ కూడా గెలిచిన కౌన్సిలర్ అందరూ కూడా క్యాంపులకు వెళ్ళిన వారు తిరిగి మున్సిపాలిటీలకు రావడం ప్రారంభమైంది. మున్సిపాలిటీలు అన్నీ కూడా ముస్తాబైన చైర్మన్ ఎన్నిక కోసం. ఎవరైతే ఈ ఉత్కంఠ ఉన్న ప్రాంతాల్లో మాత్రం అయితే నర్సాపూర్ కావచ్చు, ఇస్నాపూర్ ఈ ప్రాంతాల్లో అయితే అందరి దృష్టి ఇక్కడే ఉంది. జిల్లా రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ అన్ని పార్టీల ముఖ్య నేతలు కూడా ఇప్పటికింకా రాజకీయ సమీకరణలపైన అయితే సమాలోచనలు చేస్తున్నారు. సో ఇస్నాపూర్ది నర్సాపూర్ది క్లారిటీ రావాలంటే ఇంకా మరో 1-2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఎవరు పొత్తు ద్వారా ఎవరు చైర్మన్ పీఠాన్ని అధిరోహించారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.